కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతుల పొలాలు ఎండిపోతున్నాయని, పంట నష్టం జరుగుతుందని పొలం బాట పట్టారు మాజీ సీఎం కేసీఆర్. అయితే ఆయన చేపట్టిన పొలం బాట వెనుకున్న డ్రామాలు బయటకొస్తున్నాయి. పొలాలకు యజమానులు కాని వారిని రైతులకు అభివర్ణిస్తూ సీన్ రక్తి కట్టించడానికి బాగానే ప్రయత్నించారు గులాబీ బాస్. కానీ అసలు విషయం బయటికి పొక్కడంతో హతవిధి అనుకోవాల్సి వస్తుంది పాపం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని జనగామ జిల్లాలోని దారావద్దు తండాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించారు. 532 సర్వే నెంబర్లో ఎండిపోయిన అరెకరం పొలం పరిశీలించి అక్కడే ఉన్న మహిళా రైతు సత్యమ్మతో మాట్లాడారు. 6 ఎకరాల వరి పొలం వేశానని, కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల పంట మొత్తం ఎండిందని చెప్పింది సత్యమ్మ. ఆ పంట పొలాన్ని చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పంటలు ఎండిపోతున్నాయని గగ్గోలు పెట్టారు మాజీ సీఎం కేసీఆర్. అక్కడే ఉన్న పొలంలో 4 బోర్లు వేసినా నీరు రాలేదని, ఆర్థికంగా నష్టపోయానని కేసీఆర్కు ఆ మహిళ విన్నవించింది. 2 రోజుల్లో తన కూతురు పెళ్లుందని చెప్పడంతో వెంటనే స్పందించిన కేసీఆర్ పార్టీ తరపున 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ చూసిన ప్రజలు కూడా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి కష్టాల్లో ఉన్న రైతుని ఆదుకుంటున్నారని భావించారు. అయితే అసలు విషయం బిగ్ టీవీ ఆరా తీసింది. ఇదంతా ఓ ప్రీ ప్లాన్డ్ స్కిట్ అనే విషయం తేలింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాధిత మహిళా రైతు పేరుతో సత్యమ్మను ఆర్టిఫిషియల్ గా అరేంజ్ చేశారని తెలిసింది. సత్యమ్మకు ఉన్నదే 2 ఎకరాల వ్యవసాయ పొలం. ఆ పొలంలో యాసంగి సాగు కాదని, ఒకవేళ సాగు చేసినా సగం పంట కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక కేసీఆర్ కి చూపించిన 4 బోర్లు సైతం సత్యమ్మకు అల్లుని వరసైన భానోత్ కిరణ్ కు చెందిన 15 గుంటల భూమి. దారావతు తండాలో 532 సర్వే నెంబర్లో 15 గుంటల భూమి కిరణ్ భార్య అనిత పేరు మీద ఉండగా, హైవే రోడ్డుకి ఆ భూమి ఉండడంతో బిజినెస్ పర్పస్ కోసం ఆ స్థలంలో బోర్లు వేశాడు. అక్కడ వేసిన బోర్లకు కేసీఆర్తో మాట్లాడిన మహిళా రైతు సత్యమ్మకు అసలు సంబంధం లేదు. 6 ఎకరాల వరి పొలం సాగు చేయగా 6 ఎకరాలు ఎండిపోయిందని సత్యమ్మ చెప్పింది కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి డైరెక్షన్లోనే అని తెలిసింది. సత్యమ్మకు 2 ఎకరాలకు మించి భూమి లేదు. అందులో 5 గుంటలు మాత్రమే ఎండిపోయింది. అది కూడా బోరు నీళ్లు పారించకపోవడంతో ఎండిపోయినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ పొలం బాట డ్రామా తెలుసుకున్న అసలు యజమాని భానోత్ కిరణ్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఎర్రబెల్లిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు సత్యమ్మకు సంబంధం లేని పొలం విషయాన్ని ప్రస్తావించారని, నష్టపరిహారం పేరుతో డ్రామాలాడారని మండిపడుతున్నారు. నిజంగా కేసీఆర్ నష్టపోయిన వాళ్ళకి పరిహారం ఇవ్వదలుచుకుంటే 4 బోర్లు వేసి నష్టపోయిన తనకి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నా బోర్ పోకలు మీరు చూపించడానికి మీరెవరు? నా భూమిలో రావడానికి మీరెవరు? మీకు ఎవరిని అడిగిపోయి మీరు ఈ పరిచయం తీసుకున్నారు? కేసీఆర్ నా భూమిలోకి రావడం ఏంది? దయాకర్ రావు రావడం ఏంది? హరీష్ రావు రావడం ఏంది? సత్యవతి రావుతో రావడం ఏంది? నా భూమిలో వచ్చి మీరు సాయం చేసిన చెందిన నాకు సాయం చేస్తే నాకు సంతోషం ఉంటుంది, కానీ వేరే వాళ్ళకి సాయం చేసి వెళ్ళిపోతే మరి మాకు చుచ్చు పెట్టి మీరు పోయి బంగాళాలో కూర్చుంటే ఎట్లా మా పరిస్థితి? అది ముచ్చట మాత్రం నేను డైరెక్ట్ చెప్తున్నా. ఒకటి చేయాలదలుచుకుని ఉంటే అందరికి సాయం చేయండి. మాదొక్కటి పంట నష్టం అనేది అందరికి ఇవ్వాలనుకున్నారు, అందరికి ఇవ్వండి. మీరు పార్టీ నుండి ఫండ్ ఇస్తా అంటారు, ఇవ్వండి, సంతోషమే. ఇలాంటి ఉన్న ప్రభుత్వం కూడా కొద్దిగా తెలుసు, అరే వాళ్ళు సొంత పార్టీ నుండి పండిస్తున్నారని. మీరు 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 ఇచ్చే కృషికి ఎతటి ఉన్న పార్టీ వాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళు కూడా సహకరించి వాళ్ళు కూడా మాకు కూడా కోఆపరేట్ చేస్తారు. ఈ ఒక్క తంతు చూస్తుంటే అర్థం కావట్లేదు. అధికార ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత తీసుకురావాలనే తపన. గులాబీ బాస్ ఆడే ఇలాంటి నాటకాలకి అరువు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎంత గొప్పగా ఉంటుందో చెప్పాల్సిన అవసరమే లేదు కదా.